హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసే ఉంటారు కదండీ. నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన వాటన్నిటి గురించి అయితే మీతో ఈరోజు అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే పాయింట్స్ కూడా రాసి పెట్టుకున్నాను మర్చిపోతానని చెప్పి. లాస్ట్ 3 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా చూడండి. నా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీ అత్తగారింట్లో మీరు ఎలా ఉంటారో మిమ్మల్ని లైఫ్ లాంగ్ అలానే ట్రీట్ చేస్తారండి. మీరు కొత్తగా పెళ్ళైన తర్వాత సరేలే మన గురించి అర్థం చేసుకుంటారు. తర్వాత మన బిహేవియర్ తోని మన మంచితనం చూసి వాళ్ళే అర్థం చేసుకుంటారని సైలెంట్‌గా ఉన్నారంటే ఇంక అంతే. వాళ్ళు అర్థం చేసుకోవడం పక్కకు పెడితే మనల్ని లైఫ్ లాంగ్ అలానే మనల్ని మాటలు అంటూనే ఉంటారు. మన పైన ఎప్పుడు చిన్న చూపే ఉంటుందండి. అలానే అత్తమామలకి ఆడబిడ్డలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండడం కాదు. మన తప్పు లేకుండా మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే మనం వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పాలి. అప్పుడైతేనే మనల్ని ఎవరు ఏమనకుండా ఉంటారు. పెద్దవాళ్ళు కదా, వాళ్ళని ఏమనొద్దు. మళ్ళీ మనం ఏమైనా అంటే వాళ్ళు బాధపడతారని చెప్పి మనం ఊరుకున్నామంటే లైఫ్ లాంగ్ మనల్ని అంటూనే ఉంటారండి. నా సెకండ్ పాయింట్ వచ్చేసి మనుషులకి మనం ఎక్కువగా ఎప్పుడు అడిక్ట్ అవ్వద్దండి. మనం అలా ఎవరికైనా అడిక్ట్ అయ్యామంటే వాళ్ళు మనల్ని ఏమైనా ఒక చిన్న మాట అన్నా సరే చాలా బాధపడాల్సి వస్తుంది. మనకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, మనల్ని వాళ్ళు పట్టించుకోకపోయినా, ఏదైనా పొరపాటున వాళ్ళు ఏమన్నా మాట అన్నా కూడా చాలా అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. సో మనం మన ఫ్యామిలీ వాళ్ళు కాకుండా ఇంకెవ్వరికైనా మనం ఎప్పుడు ఎక్కువ అస్సలు అడిక్ట్ అవ్వకూడదు. నా థర్డ్ పాయింట్ వచ్చేసి మన లైఫ్ అయితే ఎప్పుడైనా బిజీగా ఉండాలండి. బిజీగా ఉండేలా చూసుకోవాలి. మనం ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉన్నామంటే మనకి నెగిటివ్ థాట్స్ రావడము, లేదంటే ఎవరికైనా ఫోన్ చేయడం, అలా చేస్తే వాళ్ళొక మాట వీళ్ళొక మాట అంటారు. మనం ఖాళీగా ఉన్నామంటే ఏదైనా పని చేసుకోవాలి. లేదంటే ఏదైనా బుక్స్ చదవడమో, లేదంటే మనకు తెలియనిది ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయడమో ఏదో ఒకటి చేసుకోవాలి. అంతేగాని మనం ఖాళీగా అయితే అస్సలు ఉండొద్దండి. మనం ఏది నేర్చుకున్నా కూడా మనకైతే అది అస్సలు వేస్ట్ అవ్వదండి. ఎప్పుడో ఒకప్పుడు మనకైతే తప్పకుండా యూజ్ అవుతది. నేను ఇదివరకు ఖాళీగా ఉన్నప్పుడు నా ఫొటోస్ అయినా, పిల్లల ఫొటోస్ అయినా పెడుతూ మ్యూజిక్ యాడ్ చేస్తూ వీడియోస్ ఎడిట్ చేస్తూ ఉండేదాన్నండి. ఇప్పుడు నాకైతే అది చాలా యూజ్ అయింది యూట్యూబ్‌కి. నేను మనీ ఏం ఎర్న్ చేయకపోవచ్చు గానీ నాకు కొత్తగా మళ్ళీ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ఇంకా నా ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనం మన లైఫ్‌లో ఉండే నెగెటివ్ పర్సన్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. మన ఫ్యామిలీలోనైనా లేదంటే మన ఇరుగు పొరుగు వాళ్ళలో ఖచ్చితంగా ఉంటారు అలాంటి పర్సన్స్. వాళ్ళు సలహాలు ఇచ్చినా సరే, లేదంటే మనం వాళ్ళతో అసలు ఆర్గ్యూ చెయ్యొద్దండి. వాళ్ళ నాలెడ్జ్ అంతే అని చెప్పి వదిలేయాలి. అంతే గాని వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని అయితే అస్సలు బాధపడొద్దు, గొడవ పడొద్దు వాళ్ళతోని. కర్మ అయితే ఎప్పుడు వదిలిపెట్టదండి. కర్మ ఫలం అనుభవించాల్సిందే ఎవరైనా. ఇంకా కొంతమంది అయితే మనల్ని మెంటల్ గా వీక్ చేయడానికి చాలా అంటే చాలా విధాలుగా ట్రై చేస్తూనే ఉంటారు. వాళ్ళు అన్నారని చెప్పి మనం కాదు, మీరైతే నాలాగా రియాక్ట్ అయిపోయి చేయకండి. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఏంటంటే నన్నైతే చాలా మంది నువ్వు పనులు చేసుకోలేవా, నీ వల్ల కాదా, అది ఇదని నన్నైతే మెంటల్ గా వీక్ చేసేసరికి ఇంటి పని అంతా నేను నా మీద వేసుకొని చేస్తే నేనైతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానండి గత 2 ఇయర్స్ గా. వాళ్ళు ఎందుకు అలా అంటారంటే మనం హ్యాపీగా సంతోషంగా ఉంటే వాళ్ళు అసలు ఓర్చుకోలేరండి. అలా ఓర్చుకోలేక ఏదో ఒకటి అంటారు. వాళ్ళు అలా అన్నారని చెప్పి మనం రియాక్ట్ అయిపోయి మనం చేసుకుంటే మనమే సిక్ అయిపోతాము. మన హెల్తే పాడైతది. సో అలా అన్న వాళ్ళ మాటలకైతే ఎప్పుడు రియాక్ట్ అవ్వకండి. మీకు తోచింది, మీకు చేతనైంది మీరు చేస్తూ ఉండండి. అంతేగాని వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు అని చెప్పి వాళ్ళ మాటలకి రియాక్ట్ అయిపోయి ఎప్పుడు ఏది చెయ్యొద్దు. మా హస్బెండ్ అయితే ఎప్పుడు చెప్తారు, ఎవరో ఏదో అంటే అది అసలు పట్టించుకోవద్దు. నేను చెప్పింది విను, నీకెందుకు, ఎవరేమన్నా అట్లా పట్టించుకోవద్దు. వాళ్ళు అట్లనే అనేవాళ్ళు అంటనే ఉంటారు అని చెప్పేవాడు. నేను అస్సలు వినేదాన్ని కాదు. ఇప్పుడైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నా. నెక్స్ట్ పాయింట్స్ చెప్పబోయే ముందు ఇది నా ఎవ్రీ థర్స్‌డే రొటీన్ అండి. ఇది చూద్దాము. ఈ మధ్య అయితే మార్నింగ్ లేవగానే ఒక 20 మినిట్స్ అలా అయితే వాక్ చేస్తున్నాను. ఇదివరకు చేసేదాన్ని కాదు. మనం ఎలా అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటది నా పని ఎప్పుడైనా. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాబట్టి నేనైతే వాకింగ్ చేస్తున్నా. ఇదివరకు చేసేదాన్ని కాదు. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఒక 1/2 లీటర్ అయితే గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగుతున్నాను. నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇలా వామ్ వాటర్ తీసుకోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా తర్వాత అయితే కడుపులో ఒక కాఫీ అయితే పడేసిన. కాఫీ తాగిన తర్వాత అయితే పనులైతే మొదలు పెట్టేశాను నేను. ఈ వీడియో అయితే పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు షూట్ చేసినది. నాకు అప్లోడ్ చేయడానికి అయితే ఇప్పుడు కుదిరింది. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను పని. ఇంకా
గిన్నెలు అయితే కడుగుతున్నా. ఈ బోర్లో పని అయిపోతే నాకైతే చాలా పని తీరినట్టు ఉంటది. ఇదైతే మా కొత్త ఇల్లు. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటది. ఒకటి చెప్పాలి ఏంటంటే, కట్టుబోతు కంటే కనదిష్టి అన్నది చాలా ఎక్కువ అండి. నిజం చెప్తున్నా నేను. మేము ఇంట్లోకి వచ్చిన 1 మంత్ అయింది అంతే. ఇంకా అప్పటి నుండి ఈ 2 ఇయర్స్ నుండి ఒక్క దాని తర్వాత ఒకటి, ఒక్క దాని తర్వాత ఒకటి అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయండి. ఇంకా ఇంట్లో చికాకు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకైతే. చాలా మంది చెప్తున్నారు, మా అమ్మ కూడా చెప్తుంది. ఏంటంటే ఈ కన్నదిష్టి వల్లనే ఇట్లా అవుతది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే చాలా నమ్ముతా. అసలు ఈ దిష్టి పోవాలంటే ఏం చేయాలో కూడా నాకైతే అర్థం అయితేనే లేదు. నాకైతే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. అమ్మాయ నా బౌల్ అయితే అయిపోయినాయి. స్టవ్ అయితే నేను వంట మొత్తం అయిపోయిన తర్వాతే క్లీన్ చేసుకుంటాను. డీప్ క్లీన్ వచ్చేసి వీక్లీ వన్సే కడుగుతా స్టవ్ని. డైలీ అయితే ఇలా స్ప్రే చేస్తాను అంతే. కిచెన్ స్లాబ్ కూడా అంతే, డైలీ స్ప్రే చేసుకుని వైపర్తో ఇట్లా వైప్ చేసుకుంటాను. ఇంకా స్టవ్ కింద కూడా ఏమైనా అన్నం కానీ ఇంకేమైనా ఫుడ్ పార్టికల్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేసుకుంటాను. మళ్ళీ అట్లనే వదిలేస్తే కాక్రోచెస్ వస్తాయని చెప్పి ఇంకా అట్లా క్లీన్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ అయితే కిచెన్ స్లాబ్ అంతా కడుగుతాను. సింక్ ఇంకా బోలు తోమగానే సింక్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. డైలీ క్లీన్ చేసుకుంటాను. సింక్ మనం తోమకుండా అస్సలు వదిలిపెట్టొద్దు. మొత్తం ఇన్ఫెక్షన్స్ అన్ని అక్కడ నుండే వస్తాయి. బ్యాక్టీరియా అంతా సింక్ లోనే ఉంటది. సో మనం డైలీ సింక్ మాత్రం క్లీన్ చేసుకోవాలి. మేమైతే కిచెన్ అయితే పెద్దనే కట్టించుకున్నాము. నాకైతే స్పేస్ ఎక్కువ ఉండాలి అందుకని చెప్పి పెద్దగా, మాకు హాల్ ఇంకా బెడ్రూమ్ కొంచెం చిన్నగైనా పర్లేదు అని చెప్పి కిచెన్ అయితే చాలా పెద్దగా కట్టించుకున్నాము. ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి. కిచెన్ గురించి అయినా, క్లీనింగ్ గురించి అయినా, దేని గురించి అయినా ఎవరైనా మీరు అడ్వైజ్ చేసినా కూడా నేను ఫాలో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వంట పని, క్లీనింగ్ పని అయితే మొత్తం అయిపోయింది. ఊడవడము, బోర్లు తోమడం అంతా అయిపోయింది. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను. ఈ రోజు టిఫిన్ లోకి అయితే ఉప్మా చేశాను, ఇంకా సాంబార్ చేశాను. లంచ్ లో కూడా సాంబారే. కిచెన్ అంతా క్లీన్ చేసుకోగానే నాకైతే ఎంతో భారం అయితే తీరిపోయినట్టు ఉంటది డైలీ. ఇంకా ఈ క్లీనింగ్ అయిపోగానే నేనైతే మిషన్ లో బట్టలు వేసి మిషన్ ఆన్ చేశాను, వాషింగ్ మిషన్. ఇంకా తర్వాత చిన్న చిన్న పనులు, డస్టింగ్ లాంటివి అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇంకా అవి వీడియో అయితే షూట్ చేయలేదు. ఉప్మా సాంబార్ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము. మీకు ఎలా ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను వీక్లీ 2 డేస్ ఏమో రాగి ఇడ్లీ చేస్తాను పిల్లలకి, 2 డేస్ ఏమో రాగి దోశ అయితే చేస్తాను. తొందరలోనే రాగి ఇడ్లీ, దోశ రెసిపీస్ అయితే నేను షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా 2 డేస్ వచ్చేసి నాటు రవ్వ చేస్తాను. ఓన్లీ వీక్లీ 1 డే వచ్చేసి ఇలా ఉప్మా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. మీరు ఎలా పెట్టుకుంటారు షెడ్యూల్, టిఫిన్స్ కి, బ్రేక్ఫాస్ట్ కి చెప్పండి. ఇంకా నైట్ అయితే మ్యాట్స్ అన్ని నానబెట్టాను నేను. నెక్స్ట్ డే ఫ్రైడేకి మంచిగా ఇల్లు తుడుచుకొని ఉతికిన మ్యాట్స్ వేసుకోవచ్చు అని చెప్పి వీక్లీ వన్స్ అయితే నేను మ్యాట్స్ అయితే క్లీన్ చేస్తాను. మిషన్ లో అయితే అస్సలు వేయను, మ్యాట్స్ వేయను, బెడ్షీట్స్ వేయను. ఇంకా మ్యాట్స్ వేస్తే నాకు ఇంకా నచ్చదు. మిషన్ లో ఇంకా బట్టలు విండేది, పిల్లల బట్టలు ఉంటాయని చెప్పి నేను అస్సలు వేయను. ఇప్పటి వరకు వేయలేదు. నాకైతే చాలా మంది అడ్వైజ్ చేస్తారు, మ్యాట్స్ వేయొచ్చు కదా మిషన్ లో, ఎందుకు చేతితో పిండడం ఎందుకు అని చెప్పి చాలా మంది చెప్తారు. కానీ నేనైతే విని ఊరుకుంటా, ఇంకా ఆర్గ్యూ చేయడం ఎందుకు అని చెప్పి. ఇంకా ఎవరిష్టం వాళ్ళది. నాకైతే ఇట్లనే ఇష్టము. ఇట్లా పిండితేనే నాకైతే నీట్ గా పిండినట్టు ఉంటది. మ్యాట్స్ ఇలా మనం వీక్లీ ఒకసారి పిండుకుంటే డస్ట్ ఎక్కువ ఫామ్ కాకుండా ఉంటది ఇంట్లో. మీరు ఎన్ని డేస్ కి పిండుతారో కూడా కామెంట్ చేయండి. నేనైతే వీక్లీ వన్సే పిండుతా, మ్యాట్స్ చేంజ్ చేస్తా. వీక్లీ ఒకసారి మ్యాట్స్ క్లీన్ చేస్తా. ఇంకా వీక్లీ 2 టైమ్స్ ఇండ్లు అయితే తుడుస్తా నేను. గడపలు కడగడము, ఇల్లు క్లీన్ చేయడము. డైలీ క్లీన్ చేయడం అయితే నాతో కాదు. మీరు ఎట్లా ఇల్లు డైలీ తుడుచుకుంటారా, ఎట్లా కామెంట్ చేయండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను డైలీ తుడుచుకునేదాన్ని. మా అమ్మ వస్తే మా అమ్మ చేసేది. ఇప్పుడు నేనే చేసుకుంటున్నా. పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యారు. ఇంకా వీక్లీ 2 టైమ్స్ అట్లా క్లీన్ చేసుకుంటా. ఇంకా మా ఆయనవి కూడా బట్టలు అన్ని చేతితో పిండడమే. పిల్లలవి కొత్త బట్టలు, నా కొత్త బట్టలైనా నేను మిషన్ లో వేయను, చేతితో పిండుకోవడమే. ఇంకా అన్ని తీసుకెళ్లి పైన ఎండేసుకోవడమే. ఎండ అయితే బాగా కొడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఒక 5 మినిట్స్ పైకి వెళ్ళి వస్తేనే చక్కెర వచ్చినట్టు అయింది నాకైతే. బాగా వాటర్ తాగండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకొని హైడ్రేటెడ్ గా ఉండండి. ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి బాగా షో ఆఫ్ చేస్తున్నాడు మా ఆయన వచ్చి. హెల్ప్ చేయమంటే అసలు చేయడు, కానీ ఇట్లా డిస్టర్బ్ చేయమంటేనైతే బాగా చేస్తాడు. ఇంకా ఈ పనులన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాను. నేను లంచ్ చేసేసరికి అయితే 2 o'clock అయింది.
ఇంకా మనం నెక్స్ట్ పాయింట్స్ అయితే చెప్పుకుందాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్రాటిట్యూడ్ అండి, కృతజ్ఞత. మనం లైఫ్ లో మనం బ్రతికున్నంత వరకు మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో మనం వాళ్ళనైతే అస్సలు మర్చిపోవద్దండి. నా లైఫ్ లో అయితే అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినా నేనైతే అలాంటి వాళ్ళని అస్సలే మర్చిపోను. నాకు హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోను. ప్లస్ వాళ్ళకి ఏదో ఒక విధంగా నేనైతే హెల్ప్ చేయడానికి అయితే చాలా వరకు అయితే ట్రై చేస్తూనే ఉంటానండి. నేను ఇప్పుడు చెప్పబోయే 3 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా, హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే మనం మన అమ్మ వాళ్ళతో అయినా లేదంటే ఫ్రెండ్స్ తో అయినా షేర్ చేసుకోవాలండి. వేరే ఎవ్వరితో షేర్ చేసుకోవద్దు. మనకి వాళ్ళు ఖచ్చితంగా రాంగ్ అడ్వైజే ఇస్తారు, ఏ ప్రాబ్లం వచ్చినా సరే. నేనైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశానండి ఇది. నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి, కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి. అప్పుడు నాకు కొంచెం బ్యాక్ పెయిన్ లాగా అట్లా వచ్చింది. అప్పుడు నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని తెలియక ముందు నేను వేరే వాళ్ళతోనైతే షేర్ చేసుకున్నాను. చాలా సార్లు చెప్పాను నేను. అంటే మా హస్బెండ్ తో కూడా చెప్పాను, తను కూడా చూపిద్దాంలే అని అన్నట్టు అన్నారు. ఇంకా నేను వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఏం కాదు, మాకు కూడా వస్తుంది, మేము కూడా ఫేస్ చేస్తున్నాము అలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పి చాలా మంది అన్నారు. ఇంకా మన వాళ్ళే కదా అని చెప్పి నేనైతే నమ్మి, వాళ్ళ మాట నమ్మి లైట్ తీసుకున్నాను. తర్వాత అయితే చాలా చాలా సివియర్ గా వచ్చింది. కిడ్నీ పెయిన్ అయితే సివియర్ గా వచ్చి నాకు కిడ్నీ వాల్ కి అయితే స్టోన్ స్టక్ అయ్యి నేను ఒక 3-4 డేస్ అయితే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. మళ్ళీ యాంటీబయాటిక్స్ తోనే తగ్గించుకున్నాను నేను. అది ఆ స్టోన్ పాస్డ్ అవుట్ అయిపోయింది. సో అందుకనే మన హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడైనా సరే మన నమ్మకం ఉన్న వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. ఇంకా నా 7th పాయింట్ వచ్చేసి హెల్త్ అండి. హెల్త్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ మీద కేర్ తీసుకోవాలి. హెల్త్ కేర్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం బాగుంటేనే మనం మన పిల్లల్ని చూసుకోగలమండి. నేనైతే ఎవరైనా ఏదైనా అంటే దాని గురించే 3-4 రోజులు బాధపడుతూ ఫుడ్ తినకుండా ఏడుస్తూ ఉండేదాన్నండి. నాకైతే ఇప్పుడు అది చాలా ఎఫెక్ట్ అయ్యింది. మన హెల్త్ పాడైతే మనకే నష్టము, మన పిల్లలకే నష్టము, మన ఫ్యామిలీకే నష్టం. సో అందుకని ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ మన హెల్త్ అయితే అస్సలు ఖరాబ్ చేసుకోవద్దండి. ఫుడ్ విషయంలో కూడా కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాలి. వాకింగ్ అట్లా చేయడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడము, ఫ్రూట్స్ అలా తీసుకోవడము, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటూ మన హెల్త్ ని అయితే కాపాడుకోవాలండి. లేదంటే పిల్లలు పెద్దగా అవుతుంటే వాళ్ళకి మనం ఏం చెయ్యలేము, చాలా బాధపడాల్సి వస్తుంది. నేనైతే ఇప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. చాలా బాధగా ఉందండి. ఎవ్వరు ఇలా అస్సలు చెయ్యకండి. హెల్త్‌ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నేనైతే ఫ్రూట్స్ తినేదాన్ని కాదు, నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. దానివల్ల కూడా నా మజిల్ స్ట్రెంత్ అయితే తగ్గింది, ప్రోటీన్ విటమిన్స్ తగ్గాయి. ఇక నా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆడవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలండి. హస్బెండ్స్ ఎంత పెద్ద జాబ్ చేసే వాళ్ళైనా ఆడవాళ్ళు అయితే ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే చాలా అంటే చాలా చిన్న చూపు చూస్తారు. ఏదో డబ్బుల కోసం అని అయితే కాదు కానీ చాలా చీప్‌గా చూస్తారు. అదే నువ్వేం చేస్తున్నావు, ఇంట్లోనే కదా అని ఎంత చీప్‌గా అంటే అంత చీప్‌గా మాట్లాడతారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని దెబ్బతీసేలా ఉంటాయి. వాళ్ళు ఏదో జోక్ చేస్తున్నాం అనుకుంటూనే దెప్పి పొడుస్తారు. కానీ మనకి పడే వాళ్ళకైతే అది క్లియర్‌గా అర్థమైతది వాళ్ళు దెప్పి పొడుస్తున్నారని. సో మనం ఖాళీగా అయితే అస్సలు ఉండొద్దు. ఏదో ఒకటి చేయడానికైతే ట్రై చేయండి ఇంట్లో ఉండే. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.